హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ చూపించబోతున్నాను, చూసేయండి. చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను 2 కట్టలు పాలకూరను తీసుకుని దాన్ని కట్ చేసి ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి పాలకు 2 పచ్చిమిర్చి కొన్ని వాటర్ వేసి దాన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. 6 to 7 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అలాగే 3 ఎండుమిర్చి యాడ్ చేయండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసి బాగా కలపండి. ఇవి కలర్ అనేది చేంజ్ అవుతాయి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతుంది, అంతవరకు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేయండి. బాగా కలిసేంతవరకు కలపండి. అంటే అల్లం పేస్ట్కి పచ్చివాసన అనేది పోయేంతవరకు దాన్ని బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన స్మెల్ పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న పాలాకు పేస్ట్ని యాడ్ చేయండి. బాగా కలిసేంతవరకు కలపండి. ఇదంతా లో ఫ్లేమ్ మీద ఉంచుకొని కలుపుతూ ఉండండి, లేదంటే ఇక్కడ పేస్ట్ గట్టిగా ఉంది కాబట్టి అడుగు అంటుతుంది. ఇప్పుడు కొంచెం క్రష్ చేసిన కసూరి మెతిని యాడ్ చేయండి. కసూరి మెతి పౌడర్ లాగా ప్యాకెట్స్లో దొరుకుతుంది, మీరు అదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొంచెం కారం వేయండి. ఇది ఇంట్లో వేయించిన కారం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. మీరు బయట ప్యాకెట్స్ కారం పొడి కానీ యూజ్ చేస్తున్నట్లయితే ఇంకా కొంచెం కారం వేయండి. వేసి బాగా కలిపేయండి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ బటర్ ఆర్ గిని యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి 3 to 4 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో 100 to 150 ml వాటర్ని యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలపండి. ఇక్కడ వాటర్ని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేయండి. అంటే మీకు కర్రీ కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ క్వాంటిటీని తగ్గించేయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని యాడ్ చేయండి. పన్నీర్ పీసెస్ని ఇలా మీడియం సైజులోనే కట్ చేసుకోండి. అలాగే ఇందులో 1 స్పూన్ బటర్ ఆర్ గీని యాడ్ చేయండి. ఇక్కడ నేనైతే గీని యూజ్ చేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని ఎలా పడితే అలా కలపకుండా స్లోగా కలపండి, ఎందుకంటే పన్నీర్ పీసెస్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఇక్కడ 2 to 3 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఫ్రెష్ క్రీమ్ అనేది అవైలబుల్లో ఉండకపోతే పాలమీగడ్ని కూడా వాడచ్చు. ఇలా స్లోగా దాన్ని కలుపుకోండి. దాన్ని బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచితే బాగా బాయిల్ అయిపోతుంది. అంతే, సింపుల్, టేస్టీ అండ్ ఈజీగా ఉండే పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.